హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రెసిపీ వచ్చేసి దహి పోహా చూపిస్తున్నానండి. ఇది అల్పాహారం అన్నమాట. మనం ఇది దేవి నవరాత్రులు అలాగే పండగలు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మామూలుగా ఇది అల్పాహారంగా మనం తీసుకోవచ్చండి. కడుపు నిండుగా ఉంటుంది, అలాగే చలువ చేస్తుంది, చక్కగా మనకి హెల్దీ కూడా, మనకి ఎలాంటి నీరసం అటువంటివి కూడా రాకుండా ఉంటాయండి. మీరు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఇంట్లోనే మంచి రెసిపీ నేను చూపిస్తున్నానండి. ముందుగా మీరు ఒక ఫుల్ కప్పు అటుకులు తీసుకోండి, ఫ్రెష్ అటుకులు తీసుకోండి. ఎలాంటి ఇసుక అటువంటి లేకుండా ముందుగానే మీరు డస్ట్ అటువంటి లేకుండా ముందుగా ఒక 2-3 సార్లు మనం కడగాలండి. వీటిని వాటర్ వేసేసి కంపల్సరిగా దీంట్లో డస్ట్ అనేది ఉంటుంది, అందువల్ల మీరు కొద్దిగా వాటర్ వేసి ఒక 2-3 సార్లు కడిగేసి మీరు వడకట్టి పక్కన పెట్టేసుకోండి. వాటర్ అంతా కంప్లీట్గా పోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుందండి, ఎక్కువసేపు నానని అవసరం లేదు. మనం కడిగేంతలోనే ఇవి నానిపోతాయి అన్నమాట. మీరు 2-3 సార్లు కడుగుతారు కదా, ఈలోపు మనకి ఇవి నానుతాయి అన్నమాట. మరీ మెత్తగా మరీ పల్చగా ఉన్న అటుకులు తెచ్చుకోకండి, మరీ లావుగా ఉన్న అటుకులు కాకుండా మనకి ఇలా ఈ పేపర్ అటుకులాగా కాకుండా కొంచెం మందంగా ఉంటాయన్నమాట. అటువంటి అటుకులను తెచ్చుకోండి. ఇలా కడిగేయండి. కడిగేసి ఈ వాటర్ని పడేసి మీరు ఫ్రెష్గా ఇలా మీరు ఇసుక లేకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిలో మనం కొద్దిగా చూసారు కదా, ఈ విధంగా మనకి మరీ మెత్తగా నానకూడదండి. ఇలా మనం 2-3 సార్లు కడిగినామంటే చక్కగా నానిపోతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో మీరు కొంచెం లైట్గా పాలు కలిపేసి అలా నానబెట్టేసి ఉంచేయండి. కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. మనం తర్వాత పోపు వేసుకున్న తర్వాత తినేటప్పుడు సాఫ్ట్గా ఉండడం కోసం కొద్దిగా పాలు పోసి మీరు నానబెట్టుకోండి. ఫుల్ కప్పు పాలకి ఒక 2-3 స్పూన్లు పాలు వేసేసి అటుకులకి ఒక ఫుల్ కప్పు అటుకులకి 2-3 స్పూన్లు పాలు వేసేసి మీరు ఇలా మూత పెట్టేసి నానబెట్టేసి ఉంచేయండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కొంచెం డ్రై అయ్యి మనకి చక్కగా నానతాయి అన్నమాట. ఇప్పుడు మీరు దీంట్లో ఒక ఫుల్ కప్పు పెరుగు తీసుకొని దీంట్లో కలిపేసి ఉంచేసుకోండి. ముందుగా ఉప్పు వేసేసుకోండి, సరిపడంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసిన తర్వాత ఫుల్ కప్పు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు కూడా మనకి మంచి ఫ్రెష్ పెరుగు, మరీ పుల్లగా కాకుండా మరీ చప్పగా కాకుండా లేకుండా చూసుకోండి. ఇంట్లో తోడు వేసిందైతే ఇంకా బాగుంటుంది. పెరుగును కూడా మీరు మీగడ అటువంటి ఉన్నా ప్రాబ్లం ఏం లేదండి, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి మనం పోపు వేసే ముందు ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము. దీంట్లో 2 స్పూన్లు నూనె, అలాగే మామూలుగా మీరు వాడే నూనె వేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా 1/2 స్పూను నెయ్యి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి నెయ్యి వేస్తే. మీరు అచ్చం నెయ్యితో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు, పోపు వేసేసుకోవచ్చు. దీంట్లోనే ఆవాలు 1/2 స్పూను, అలాగే జీలకర్ర 1/2 స్పూను. దీంట్లోనే మనం పప్పులు కూడా వేసుకోవాలండి. మినపప్పు అలాగే శనగపప్పు కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం వేగాలి, ఎర్రగా వేగితే మంచి రుచి వస్తాయి అన్నమాట. వేగేటప్పుడే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు దీంట్లోనే మీరు అల్లం తురుము కూడా వేసేసుకోండి. ఇవన్నీ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు మీరు అలాగే కొంచెం ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఇంగు వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంగు ఫ్లేవర్ కూడా. మనం డైరెక్ట్గా ఫ్రూట్స్తో కూడా తయారు చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. పోపు వేసుకోవద్దు, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెరుగులో కలుపుకోవాలి, అంతే. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ పోపుని ఈ పెరుగులో కలిపేసుకుంటే మనకి చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మరి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి ఇది. ఇప్పుడు దేవి నవరాత్రులు వచ్చే మనకి టైంలో
9 days మనం పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ పూజ చేసే టైంలో మీరు చక్కగా ఇటువంటి అల్పాహారాన్ని తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాను. మీ అందరికీ తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒక్క పొద్దులు ఉన్నా కానీ ఇటువంటి రెసిపీని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ అండి.